రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగిస్తూ కేజ్రీవాల్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించాలని రాజ్యసభ సెక్రటేరియట్ కు లేఖ రాసింది. గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో రాఘవ్ చద్దా హాట్ టాపిక్ గా మారారు. అనేక సమస్యలను ఎత్తిచూపుతూ ప్రకంపనలు రేపారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీలో కీలక నేతగా అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాపై పార్టీ హైకమాండ్ వేటు వేసింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కు ఆప్ అధికారికంగా లేఖ రాసింది. రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ను డిప్యూటీ లీడర్ గా నియమించాలని పార్టీ కోరింది. అయితే కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా రాజ్యసభలో పార్టీకి కేటాయించిన సమయంలో చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని కూడా సెక్రటేరియట్ ను ఆప్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చద్దా స్థానంలో నియమితులైన అశోక్ మిట్టల్ పంజాబ్ కు చెందిన ఎంపీ. ఆయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకంపై స్పందించిన మిట్టల్ తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు అరవింద్ కేజ్రీవాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైనదని, అందరికీ అవకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఆప్ కు 10 మంది సభ్యులు ఉండగా సంజయ్ సింగ్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు. 37 ఏళ్ల రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించారు. చార్టెడ్ అకౌంట్ అయిన ఆయన 2012లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమ సమయంలో కేజ్రీవాల్ తో కలిశారు. ఢిల్లీ లోక్పాల్ బిల్లు రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ జాతీయ ప్రతినిధిగా, కోశాధికారిగా, ఢిల్లీ జలమండలి వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2022లో 37 ఏళ్ల వయసులోనే అతిపిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. గతేడాది సంజయ్ సింగ్ స్థానంలో ఆయన్ను తాత్కాలికంగా పార్టీ లీడర్ గా కూడా నియమించారు. రాఘవ్ చద్దాను తొలగించడానికి ఆప్ అధికారికంగా ఎటువంటి కారణాలు తెలపలేదు. కానీ గత కొన్ని నెలలుగా పార్టీ వ్యవహారాల్లో ఆయన మౌనంగా ఉండటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కోర్టు నుంచి ఊరట లభించినప్పుడు ఆయన స్పందించకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. అలాగే జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు, కీలక మీడియా సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం గమనార్హం. పార్టీ నిర్ణయించిన రాజకీయ లైన్ కంటే భిన్నంగా చద్దా ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. రాజ్యసభలో ఒక పార్టీకి లభించే సమయాన్ని ఆ పార్టీయే తన ఎంపీలకు పంచుతోంది. రాఘవ్ చద్దాకు ఆప్ కోటాలో మాట్లాడే సమయం కేటాయించవద్దని కోరడం అంటే సభలో ఆయన గొంతును పార్టీయే అదుపు చేసినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, సర్పంచ్ పతి వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై గతంలో చద్దా గళమెత్తారు. ఇప్పుడు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో సభలో ఆయన ప్రసంగాలకు అడ్డుకట్ట పడినట్లయింది. రాజ్యసభలో 10 మంది సభ్యులతో ఆప్ 4వ అతిపెద్ద పార్టీగా ఉంది. రాఘవ్ చద్దా వంటి యువనేతను పక్కన పెట్టడం వెనుక అంతర్గత విభేదాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చద్దా పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా సాగుతున్నప్పటికీ సంజయ్ సింగ్ వంటి నేతలు ఆ వార్తలను ఖండించారు. అయితే ఈ తాజా పరిణామాలు ఆప్ లో రాఘవ్ చద్దా భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరి రాఘవ్ చద్దా దీనిపై ఏం మాట్లాడుతారో చూడాలి.